దిస్ ఇస్ పక్కా టీడీపీ మ్యాన్. పోలవరం కోసం ఏదో పీకేశాడు జగన్మోహన్ అని చెప్తున్న నా కొడుకులకు, నా కూతుర్లకు, నా అల్లుళ్లకు, నా బావలకు, నా బామ్మర్దులకు ఒకటే చెప్తున్నా. 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరాన్ని 33% మాత్రమే పూర్తి చేయగలిగింది. 14లో ఎప్పుడైతే బీజేపీ 67 సంవత్సరాల చరిత్రలో బీజేపీ ఎప్పుడైతే అంత మెజారిటీతో గెలిచిందో అప్పుడు కేంద్ర మంత్రివర్గం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు భూములు కోల్పోయిన రైతులు ఎవరైతే గోదావరి కృష్ణా జిల్లా 2 జిల్లాలు ఉన్నారో వాళ్ళు పిటిషన్లు వేశారు. ఆ సమస్యని అప్పుడున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అది పరిష్కరించి రైతుల దగ్గర నుంచి కుడి కాలువకు కావాల్సిన భూముల్ని పొందారు. ఏటీఎం చిల్లరగాలకి ఇంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి 2 ముక్కలు తేల్చేస్తున్నారు. 2018 జూన్ నాటికే డయాఫ్రమ్ వాల్ పూర్తయిపోయింది. అప్పుడే ఒక చారిత్రాత్మక గిన్నీస్ బుక్ రికార్డు కూడా జరిగింది. నవయుగ కంపెనీ ద్వారా 2019 జనవరిలో 32,100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పోయడం ద్వారా పోలవరం ప్రాజెక్ట్ అనేది గిన్నీస్ బుక్ రికార్డులో, అంటే అంతకుముందు ఎక్కడ యుఏఈలో కూడా 27,000 సంథింగ్ ఎంతో ఎగ్జాక్ట్ నాకు ఫిగర్ అయ్యలేదు, అది రికార్డు. దాన్ని బ్రేక్ చేస్తూ మళ్ళీ ఇదే రికార్డు. ఇలాంటి రికార్డులు జగన్మోహన్ రెడ్డి ఎన్ని సాధించాడో నాకు ఒక్కటి చెప్పండి చాలు.